ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి జేఎన్టీయూ కళాశాలలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కళాశాల ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పక్కా భవనం లేకపోవడంతో ఐటీడీఏకు సంబంధించినటువంటి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లోనే ప్రస్తుతం విద్యాబోధన కొనసాగిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు అరిగోసపడుతున్నారని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఫ్యాకల్టీ సమస్య, మరోవైపు సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో లోపాలు ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం హైదరాబాద్ వెళ్లే, సూర్యాపేట వెళ్లే జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో కూడా నిర్వహించాయి. ఈ రాస్తారోకోలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. దీంతో అటు ట్రాఫిక్ కు కూడా చాలా పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవాలి. దీంతో సమాచారం అందుకున్నటువంటి స్థానిక పోలీసులు వెంటనే విద్యార్థి సంఘాల నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ బలవంతంగా విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు జేఎన్టీయూ కళాశాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్స్ కి సంబంధించినటువంటి కావచ్చు, ఇతరత్ర పర్యవేక్షణ లోపం వల్లే ప్రస్తుతం ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపణ వ్యక్తం చేస్తున్నాయి.